మేడం ఇప్పుడు హైదరాబాద్ ఈసారి బీజేపీదేనా అంటున్నారు. ఏందది? ఓవైసీని ఉరికిస్తా అంటున్నారు. ఎవరాలు? నాకైతే తెలియదు. అడ్రస్ లేని వాళ్ళు ఎవరు ఉరికిస్తాను? ఆడిని ఉరికించడానికి తలుచుకుంటే ఎన్నడో చేయాల్సినటువంటి ఎవరు ఉరికిస్తా అన్నదో నాకు చెప్తే నేను చెప్తా. అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీ నుండి కొంపెల్ల మాధవిలత ఓవైసీని ఉరికిస్తా, ఈసారి బీజేపీయే సీట్ వస్తుంది అని కన్ఫర్మ్గా చెప్పేస్తున్నారు. మీరు ఏమంటారు దానికి? అలా చెప్పమని బీజేపీ చెప్పింటుంది, అలా చెప్పమని ఓవైసీ కూడా చెప్పింటాడు. ఎందుకంటే హిందువుల ఓట్లు వన్ సైడ్ అయితే ముస్లింల ఓట్లు పూర్తి స్థాయిలో ఆయనకు పడి వన్ సైడ్ ఈమెకి ఏం కావు, పడేదే 49-50% కన్నా ఎక్కువగా పోల్ అవ్వదు. అందులో మన వాళ్ళు పోయి ఓటేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు వచ్చి మొత్తం గంపగుత్తగా ఓవైసీకి పడాలనే ఈ రెచ్చగొట్టే ముచ్చట్లు చెప్తుంది ఆమె. ఎంతో కొంత ఉన్నటువంటి విశ్వాసం కూడా తెలంగాణ ప్రజల విశ్వాసం నాశనం చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ హైదరాబాద్లో రెచ్చగట్టి మళ్ళీ మత కలహాల్ని రెచ్చగొట్టే విధంగా ఆమె ప్రస్తావన, ఆమె మాటలు, ఆమె కథలు, ఆమె చేతలు. కానీ మాటలలో ఉంది కానీ ఆచరణలో ఎక్కడ కూడా ఆ మాధవీలత ఎవరో ఏందో అడ్రస్ తెలియదు. ఏదో ఈడ విరించి హాస్పిటల్కి ఎండి అని చెప్పుకున్నా, ఆమె కూడా ఎండి అని చెప్పుకున్నా కూడా హాస్పిటల్ తెలుసు కానీ ఆమె ఎవరికి తెలుసు? అక్కడ పోయిన పేషెంట్లకు అయినటువంటి దోపిడీ వల్ల ఆమె తెలిసేమో కానీ సామాన్య ప్రజలకు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నేను కూడా చూడలేదు. నేను ఒక రాజకీయ నాయకురాలు. ఆమె గత 2-3 నెలల క్రితం కన్నా ముందు నేను ఎప్పుడు కూడా చూడలేదు. 2-3 నెలలు అయింది ఆమె మీడియాలో వైరల్ అవుతుంటే, ఓహో మీడియా హైప్ క్రియేట్ చేసుకుంటుందా, సామాన్య ప్రజలు ఉండదా, ఆకాశంలో తేలుతుంది మనిషి అనేది నేను చూసిన. కాబట్టి ఆమె గురించి ఎంత తక్కువ చర్చిస్తే అంత మంచిది. ఆమె గురించి చర్చించి ఇప్పటికే ఆమె హైప్ క్రియేట్ చేసుకొని తుర్ముఖాన్ లేడు అనేది ఆమె ఫీలింగ్ ఉంది. అట్లాంటివి ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చిండ్రు, ఎంతో మంది పోయినరు తెలంగాణలో. కానీ తెలంగాణ ఉద్యమ గడ్డ, తెలంగాణ పోరాట గడ్డ ఇది. తెలంగాణలో ఆత్మవిశ్వాసంతో ఆత్మ గౌరవంతో బతికేటటువంటి తెలంగాణ ప్రజలు నీ దంపుడు ఉపన్యాసాలకు, నువ్వు చెప్పే మాయ మాటలకు, నువ్వు చెప్పే ఏదో విశ్వాసం లేనటువంటి మాటలు, కేవలం మాటల గారెడి చేసి బబ్బం గడుపుకునేటటువంటి నీలాంటి వాళ్ళ మాటలు తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్ముతారు అని అడుగుతున్నా నేను. అంటే ఇప్పుడు ఆమె ఈ గత 2-3 నెలల నుండి అంటే స్టార్టింగ్లో మీడియాలోకి వచ్చినప్పుడు సనాతన ధర్మం అని ఆమె ప్రతి హిందూ మీద అంటే రుద్దేసింది, ఇంకా సనాతన ధర్మం ఇది అని. సనాతన ధర్మం ప్రకారం పెళ్ళైన మహిళలు అంటే తాళిబొట్టు ఉంటుంది కదా, అది బయటికి వేయకూడదు. కానీ ఆమె ప్రతి వీడియోలో ఆమె బయటికి కనిపిస్తుంది. దీన్ని ఎలా సమర్థిస్తారు మీరు? అంటే నేను అనొద్దు, కానీ నేనే పతివ్రతను, నేనే పెళ్లి చేసుకున్నా అని చూపిస్తుంది. నాకు అర్థం కాలేదు అట్లా చూపించడానికి. ఇప్పుడు నేను కూడా ఉన్నా, నీ ఇంటర్వ్యూకి ముందు నాకు తెలియదు మరి నా తాళిబొట్టు ఏమన్నా బయటికి కనబడుతుందా. ముఖ్యంగా మన తెలంగాణ తెలుగు సాంప్రదాయం మాత్రం ఎవరికి కూడా రెండవ వ్యక్తికి మనం తీసి తాళి చూపించాం. అలాంటిది ఆమె బయటికి యావత్ ప్రపంచానికి చూపించేటటువంటి ఎక్స్పోజ్ చేసి నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. యాక్చువల్గా అయితే ఇది ఒక మహిళ, ఒక ఏమంటారు, ఒక ముత్తైదుకు సంబంధించినటువంటి విషయంలో నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆమె మాట్లాడినటువంటి కొన్ని విషయాలలో మనం వక్రీకరించకుండా ప్రజలు మాట్లాడుతున్నారు ఆ విషయాలు. అసలు ఈమె మీడియాలలో కూర్చొని ఆ చీర కట్టు, ఆ వేషాధారణ ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా ఒక సినిమాల్లో కానీ గారడి కానీ లేకపోతే హిప్నాటైజ్ చేస్తున్నట్టు, లేకపోతే ఏదో సృష్టించి చేస్తున్నట్టు, ఒక ప్రపంచాన్ని నేను కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నా అన్నట్టు మాయమాటలు చెప్తున్న మాయలాడిలాగా కనబడతలేదా మీకు? మేము ఎంతో మందిని చూసినాం అమ్మకి ఇట్లాంటి వాళ్ళు. ఎంతోమంది ఇప్పుడు జైళ్ళల్లో మగ్గుతున్న కొంతమంది విద్వాంసులు, పండితులు, పెద్ద పెద్ద ఎవరు వాళ్ళు పెద్ద పెద్ద ఇది చెప్పుకున్నటువంటి పేర్లు చెప్పుకున్నటువంటి కొంతమంది, నేను వాళ్ళు వీళ్ళు అని చెప్పను, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా తప్పు చేసే ప్రజల్ని మోసం చేసి హిందూ ధర్మాన్ని, దైవాన్ని, సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళల్లో ఎంతోమంది ఈరోజు జైలు కూడా తింటున్నారు. దాన్ని అడ్డం పెట్టుకునే బీజేపీ బతుకుతుంది. ఎందుకంటే మన వీక్నెస్తో వాళ్ళు ఆడుకుంటున్నారు. కానీ ఈ అవకాశం మళ్ళీ మనం ఇద్దామా? ఎవరికైనా సరే ఈ భారతదేశంలో ఈ అవకాశం మళ్ళీ మనం ఇద్దాం. నాకు హిందూ ధర్మం ఉంది, నా ధర్మాన్ని నేను గౌరవిస్తా. కానీ ఎదుటోని ధర్మాన్ని అగౌరవపరిచే హక్కు నాకెక్కడుంది? ఏ బైలాస్లో రాసింది ఉంది? ఏ ధర్మంలో రాసింది ఉంది? ఏ రాజ్యాంగంలో రాసింది ఉంది? ఏ సనాతన ధర్మంలో ఎదుటి వ్యక్తిని కించపరిచి ఎదుటి ధర్మాన్ని అగౌరవపరచమని ఎక్కడన్నా రాసింది ఉందా? ఏ దేవతలు, ముక్కోటి దేవతలు ఎక్కడన్నా చెప్పిండ్రా? నేను కూడా కొలుస్తా దేవుణ్ణి, నేను కూడా గుళ్ళకు పోతా, నేను పోతా. మా నాయన పోయిండు, మా తాత పోయిండు, మా ముత్తాత పోయిండు, వాళ్ళ తాతలు గుళ్ళల్లోకి పోయిండ్రు, ఆచారం చేసిండ్రు. మేము హిందువులమని
చెప్పుకోలేదు. హిందువులుగానే పుట్టినాం, హిందువులుగానే పోతాం. కానీ చెప్పుకొని నేను ఇదే అని ఎందుకు చెప్పుకోవాలి? అంటే నేను ఇది కాదని నీకు ఎవరన్నా అంటున్నారా? కానీ దాన్ని ఎక్స్పోజర్గా చేసుకునే ఒక ఓటు బ్యాంక్ రాజకీయం తప్పించి నేను అడుగుతున్నా, నిజంగానే నువ్వు బీజేపీ పార్టీ నుంచి వచ్చినావు కాబట్టి ఒక రాజకీయ కోణంలో నిన్ను నా రాజకీయ నాయకురాల్లాగానే నేను అడుగుతా. చాలా మంది వేదాంతాలు చెప్తారు, ఆడాడ మఠాలు ఉంటాయి, అక్కడక్కడ ధర్మాల గురించి బోధనలు చాలా మంది చాలా చెప్తుంటారు. అక్కడ పోయి వింటుంటాము, వాళ్ళ ప్రవచనాలు వింటుంటాం, వస్తాం, మనకు నచ్చితే ఆచరిస్తాం, లేకపోతే కామ్గా కూర్చుంటాం. కానీ ఈమె ఒక రాజకీయ నాయకురాల్లాగా బయటకు వచ్చింది కాబట్టి ఈమెను వ్యతిరేకించి, ఈమె చేసిన తప్పుల్ని, ఈమె మాట్లాడే భావజాలాన్ని వ్యతిరేకించడం మన ధర్మం. ఈరోజు చెప్పకపోతే ప్రజలకు కూడా తెలియదు. నువ్వు ఎక్కడన్నా సన్యాస మఠాలలోనో ఎక్కడన్నా కూర్చుంటే నిన్ను ఎవరు ఏమనకపోతుంటే, నువ్వు ఏదైనా తప్పు చేసింటే డెఫినెట్గా రేపు పొద్దున బయటపడతావు, అది ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ నువ్వు ఈరోజు రాజకీయ నాయకురాల్లాగా ఒక టికెట్ ఆశించి ఎంపీ టికెట్ తీసుకున్నటువంటి లోక్సభ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి తీసుకున్నావు. నేను అడుగుతా, నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడతావా, లేకపోతే అభివృద్ధి చేయాల్సినటువంటి ఏదేమన్నా ఉంటే దాని గురించి మాట్లాడతావా? ఆడపిల్లలు లిప్స్టిక్ పెట్టుకోవద్దు. ఏమ్మా నువ్వు ఏ వీడియోలలో లిప్స్టిక్ లేదు నీకు నాకు చెప్పు. ఆడపిల్లలు స్కూల్కి పోవద్దు. ఏమమ్మా అంటే మన ధర్మాన్ని. కొంపెల్ల మాధవిలత గారు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపలేదంట, ఆమె టీచింగ్ చెప్పుకుందంట. అంటే ఆమె ఏమన్నారంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదా నమ్మకం లేదన్నారు. నేను అదే చెప్పను, నువ్వు అడగక ముందే మంది చదువుకుంటున్నారు కదా. నేను అదే చెప్పబోతున్నాను, నువ్వు అడగక ముందే నా ఆన్సర్ అది ఉండే. ఎందుకంటే ఆమె గురించి మాట్లాడడం తక్కువగా మాట్లాడాలి అనుకున్నా. ఈరోజు నువ్వు బాగా రిచ్, నువ్వు బాగా వెల్ ఎడ్యుకేటెడ్వి. మరి నేను అడుగుతున్నా, నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్వి, సనాతన ధర్మాన్ని బోధిస్తావు, సంస్కృతం మాట్లాడు, ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావు? సంస్కృత భాష మాట్లాడు, ఇంగ్లీష్ ఎందుకు నీకు? విదేశీయుల వస్తువులు మనకు వద్దు, మరి విదేశీయులు ఇచ్చినటువంటి మనకు బ్రిటిష్ వాడు ఇచ్చిన ఇంగ్లీష్ ఎందుకు నీకు? అంటే నేను దాన్ని కించపరచట్లేదు, నేను ఆచరిస్తా కాబట్టి నేను కించపరచను. నువ్వు చెప్పేదన్నీ సూత్రాలు, చేసేవన్నీ ఇట్లాంటి పనులు అయితే నువ్వు పిల్లలకి స్కూళ్ళకి పంపేయలేదు అన్నావు. ఇంట్లోనే 10వ తరగతి వరకు, 10వ తరగతి ఇంట్లో కూర్చొని చదువుకున్న వాళ్ళకు వీళ్ళకు ఏమంటారు అవి హాల్ టికెట్లు ఎట్లా వచ్చినాయి? అయిన తర్వాత ఐఐటి సీట్లు ఖరగ్పూర్లో ఎట్లా వచ్చినాయి? అంటే ఇదంతా బ్యాక్డోర్ ఎంట్రీ అనేది. నువ్వేమో చెప్పేవన్నీ నీతులు బోధనలు, నీకు ఇంట్లో కూర్చొని చదువుకుంటే సర్టిఫైడ్ ఎట్లా చేయింది నువ్వు? నీ పిల్లలు, నువ్వు ఎడ్యుకేటెడ్, అవును, అన్ఎడ్యుకేటెడ్స్ పిల్లలు చదివించుకోవద్దా? అంటే ఇంట్లో తల్లిదండ్రికి చదువు రాకపోతే పిల్లలు ఇంట్లోనే ఉండాలి, వాళ్ళు చేసిన కాయ కష్టం కూలి కష్టం మళ్ళీ వాళ్ళు కూడా అదే చేయాలి. వాళ్ళు రేపు పొద్దున ప్రయోజకులై ఉద్యోగాలు చేయొద్దా? తల్లిదండ్రికి చదువు రాలేదు అనుకుందాం, ఎంతో మంది కూలీ చేసే వాళ్ళు ఉంటారు, చిన్న కాయ కష్టం చేసే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళందరికి చదువు రాకపోతే పిల్లలకి స్కూళ్ళకి పంపించొద్దా? అంటే ఈ రోజు వేలాది లక్షలాది విద్యా సంస్థలని అక్కడికి పంపిస్తే నీకు పక్కల చదువుకునే తోటి విద్యార్థుల మీద నమ్మకము అభద్రత నన్ను ఉండాలి, లేకపోతే బోధకుల మీద ఉపాధ్యాయుల మీద అభద్రత ఉండాలి, లేకపోతే సొసైటీ మీద ఉండాలి. అంటే ఈ మూడుని ఈరోజు 10 ఏళ్లుగా మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నడిపిస్తుండగా దేశాన్ని, మరి వీటి మీద నమ్మకం లేనటువంటి నువ్వు వచ్చి నీతులు సూక్తులు చెప్తే మేము ఎట్లా వినాలి? మరి దాన్ని ఎందుకు మార్చలేదు? నీ పిల్లలని బయటికి పంపించే నమ్మకాలు నేనప్పుడు సొసైటీ మీద, ఈ సొసైటీని మీ ప్రభుత్వం ఎందుకు మార్చలేదు? 10 ఏళ్ళు మీ చేతిలో అధికారులు ఉన్నది కదా. మా పిల్లలకు కూడా అభద్రత ఉండొచ్చు, ఒక్కొక్కసారి మా సామాన్య ప్రజలకు కూడా మానభంగాలు జరిగిండొచ్చు, ఈ టీచింగ్ జరిగిండొచ్చు, రకరకాలుగా జరిగిండొచ్చు, ఎన్నో జరిగిండొచ్చు. కానీ సొసైటీలో పిల్లల్ని చదవడానికే బయటికి పంపించాలంటే ఎవరిని అవమానిస్తున్నావు నువ్వు? విద్యా విధానాన్నే అవమానపరుస్తున్నావు కదా నువ్వు. అంటే నీలాగా డబ్బు ఉండాలా, నువ్వు హోమ్ ట్యూషన్స్ పెట్టించుకునే కెపాసిటీ నీకు ఉండొచ్చు, నువ్వు చదివించుకునే కెపాసిటీ నీకు ఇంట్లో ఉండొచ్చు, నీకు ఇంట్లో వాళ్ళకి చూసుకునే అంటే మేడ్స్ ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు బాగా ఉంది కాబట్టి ఇంట్లోనే ఒక స్కూల్ని నువ్వు ఏర్పాటు చేసుకో. మరి అందరికీ లేని వాళ్ళు తల్లిదండ్రి చిన్న ఉద్యోగము కూలీ నాలికో పోతుంటారు, వాళ్ళందరూ మరి హోమ్ ట్యూషన్ పెట్టించుకోవాలంటే అవుతుందా? అంటే నువ్వు మాట్లాడే మాటలకి అంతన్న ఉండాలి, ఆదన్న ఉండాలి. అంతు లేదు, ఆది లేదు, తోక లేదు, తొండ లేదు, ఇష్టం వచ్చినట్లు నువ్వు నీ పిల్లలకి ఎట్లా చదివించినావు అనేది నువ్వు బయట మీడియా ముందు వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం ఏముండే? నువ్వు ఏం చేసుకున్నావు నీ ఇంటి వరకే పరిమితం. కానీ ఒక రాజకీయ నాయకురాల్లాగా నేను ఈ విధంగా చేసినా అని ఎట్లా చెప్తావు నువ్వు? లంగావోణి లంగావోణి మాత్రమే వేసుకోవాలి, అదే ధర్మము అంటావు. ఏమి నీలాగా చుడిదార్ వేసుకుంటే ధర్మాన్ని కాపాడతలేవా నువ్వు? నేనైతే చీరలే కడతా, నేను కాదనేది కాదు. నువ్వు ఇలా వేసుకున్నావు అంటే నిన్ను కించపరచాలా నేను? అంటే వాళ్ళంతా కనబడుతుందా నీకు ఇప్పుడు నువ్వు ఇట్లా వేసుకుంటే? వేసుకోవద్దా? ట్రెడిషన్ ఇక వేరే చీర లంగా తప్ప వేరే ట్రెడిషన్ ఉండదా మనకు? అంటే నువ్వు దేన్ని వక్రీకరిస్తున్నావు?
నీ కంగనా రనౌత్ నీ బీజేపీ పార్టీలో ఉన్నది, వాళ్ళంతా తెరుచుకొని సినిమాల్లో జాతర చేస్తుంది. ఆమెకు తీసుకొని వచ్చి రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు. మరి నువ్వు ఎందుకు ఆమె సనాతన ధర్మాన్ని బోధించవు? ఇట్లా వేసుకునేట వాళ్ళకి బీజేపీలో ఎట్లా ఉంచుకుంటాం మనం? లంగావోణి వేసుకోమని, చీర కట్టుకోమని అని ఎందుకో చెప్పు ఆమెకి. మొత్తం ఒంటి నిండా బట్టలు ఇప్పుకొని ఎక్కడో చిన్న బిక్నీలు వేసుకొని సినిమాల్లో ఫోజ్ ఇచ్చిన ఆమెకే నువ్వు తీసుకొని వచ్చి రాష్ట్రపతి అవార్డు ఇచ్చాడు. అవార్డుకి అవమానం చేశారు. దేశానికి స్వతంత్రం అప్పుడు రాలేదు, మోదీ వచ్చిందని రాజ్యాంగాన్ని అవమానించిన ఆవిడని తీసుకొని వచ్చి మీరు పార్టీలో పెట్టుకుంటారు. ఆమె చేసినటువంటి వక్రబుద్ధులు మీకు, ఆమె ఉన్నటువంటి తీరును చూస్తుంటే మీకు సనాతన ధర్మం గుర్తురాదా? ఆమెకి ఎందుకు బోధించవు? మీ నాయకుని చెప్పాలి మోదీకి, గట్లాంటి ఆమెను పక్కన పెట్టుకొని మనం ఎట్లా రాజకీయం చేస్తాము? మన నాయకుల పిల్లలందరూ ఎంతోమంది రేపిస్టులు అయ్యిండ్రు. ఢిల్లీ నడిబొడ్డున ఆడపిల్లలు అంతర్జాతీయ మెడల్స్ సంపాదించి దేశ ఖ్యాతిని ప్రఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చూపించినటువంటి వాళ్ళ నడి రోడ్డు మీద సెక్సువల్ హరాస్మెంట్ చేసిన మన బీజేపీ నాయకుడు ఎంపీ వాడొచ్చి ఆడపిల్లల్ని ఏడిపించిండు. వాళ్ళకి ధర్మము మాకు రక్షణను అని కోరుకుంటే ఆడపిల్లల రక్షణ యాదరాలేని కానీ ఈరోజు వచ్చి నువ్వు సనాతన ధర్మాన్ని బోధిస్తావు, మేము వినాలి. మాకు చోళల్లో దూదిల్ని తీసేసి వినాలి. వినుడు అయిపోయాక మళ్ళీ మేము చోళల్లో దూది పెట్టుకోవాలి. ఇంత ఘోరంగా మాట్లాడితే ఎందుకమ్మా నిన్ను యాక్సెప్ట్ చేయాలి? నువ్వు మీడియా ముంగలికి తప్పించి ప్రజల మనుషులకు మధ్యలోకి రావేంది?